అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. సార్ నేను ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో వీళ్ళ ఎవిడెన్సెస్ అన్ని ఒక 3 months ఫుటేజ్ నాకు మహిళలు అంటే మాకు గౌరవం. ఈ రోజు వరకు నేను బయట పెట్టలేదే. ఇతని చుట్టూ ఉండే అమ్మాయిలకి చెప్తున్నాను సార్, ఒక మాట చెప్తాను, చెప్పండి. ఇంకా ఉన్నారు ఇప్పటికి అట్లీస్ట్ సెలైన్ పెట్టించుకుంటున్నాడు కదా. యాజ్ ఎ ఉమెన్ ఐఎమ్ టాకింగ్ టు యాజ్ ఎ ఉమెన్. ఓకే, ఉమెన్ టు ఉమెన్ టాక్ ఇది. మీరు ఇతనితో పెట్టుకుంది పెంట. మీకు చెప్పిన మాటలు అబద్ధం. మీరు ఇతనితో పెట్టుకుంది పెంట. ఈ చిక్కులో నుంచి మీరు బయటపడండి. అతను నన్ను కావాలని ప్రొవోక్ చేస్తున్నాడు. నా మీద గౌరవం లేదు, నా మీద ఇష్టం లేదు. ఓకే, మీ మీదన్నా ఉందో లేదో మీరు అట్లీస్ట్ ఇప్పటికి బయటికి రాని వాళ్ళు, నేను ఎవరితో మాట్లాడుతున్నానో వాళ్ళకి అర్థమైద్ది. అసలు బయటికి రాకండి, నా సజెషన్. ఎందుకంటే మీలాంటి వాళ్ళతో పెట్టుకోవాలని కూడా నాకు లేదు. అది చాలా పెద్ద ఇష్యూ, నాకు అనవసరం. దయచేసి అతన్ని కూర్చోబెట్టి 2 పీకుతారో లేకపోతే బతిల్లాడతారో ఏం చేస్తారో మీరు చెప్తే వినే పరిస్థితిలో అతను ఉన్నాడు. చెప్పండి, వద్దు ఇంక ఇది. ఎందుకంటే నా పరువు పోట్ల, ఎండ్ ఆఫ్ ద డే నా పరువు పోట్ల. నా మామగారే వచ్చి నా మీద ఆరోపణలు చేసే అంత ప్రేమ మీ మీద ఉన్నా కూడా అవి నిజాలు కాదు. ఇప్పుడు చూసే జనాలకి నిజాలు కావాలి, ఆరోపణలు కాదు. నేను నిజాలు చూపించా, ఎవిడెన్సెస్ ఇచ్చా, నా మీద వాళ్ళు ఇవ్వలేరు. మీ మీద నేను ఇవ్వగలను, అది గుర్తుపెట్టుకోండి. నాకు ఇప్పటిదాకా ఇన్వాల్వ్ అయిన ఉమెన్ వాళ్ళ మదర్స్ అందరికీ నేను దండం పెట్టి సారీ చెప్తున్నాను. ఎందుకంటే మీ పిల్లలు వచ్చినందుకు మీరు చేసిన తప్పని నేను అనుకోవట్లేదు. మీ అందరికీ నేను నిజంగా క్షమించమని అడుగుతున్నాను. నేను చేసిన చాలా పెద్ద తప్పు అయి ఉండొచ్చు మీ లైఫ్లో. మీ పిల్లలు కూడా నా లైఫ్లో చాలా పెద్ద తప్పు చేశారు. అందుకే నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. మీ పిల్లల పర్సనల్ లైఫ్లో నేను ఏ రోజు రాలేదు. నా పర్సనల్ లైఫ్కి, నా ఇంటికే మీ పిల్లలు వచ్చారు. అందుకే నేను మాట్లాడాను. నన్ను క్షమించండి. నా దగ్గర 100 ఎవిడెన్స్లు ఉన్నా నేను కొన్నే ఎందుకు ఇచ్చానంటే ఎస్టాబ్లిష్ అవ్వాలి. నేను మాట్లాడేది అబద్ధం కాదు అని తెలియాలి. అంతవరకు నేను చూపించా. నేను మాట్లాడేది అబద్ధం కాదా. నిన్న కూడా మా మామగారు కూర్చొని న్యూడ్ వీడియోలు ఇవ్వమని అడుగుతున్నారు, రెచ్చగొడుతున్నారు. దానివల్ల వాళ్ళ అబ్బాయికి అయితే ఏం పోదు. నేను చెప్తున్నా కదా, దానివల్ల వాళ్ళ అబ్బాయికి అయితే ఏం పోదు. ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక ఉమెన్గా లాస్ అయ్యాను, మీరు ఒక ఉమెన్గా లాస్ అవుతున్నారు. ఇది ఇక్కడితో ఆగాలంటే ఆ వ్యక్తి వచ్చి స్టాండ్ తీసుకోవాలి. ఏదో నా కోసం తీసుకోవాలి, లేకపోతే మీకోసం తీసుకోవాలి. తీసుకుంటే నేను నా బిడ్డతో కాస్త ఊపిరి పీల్చుకుంటాను. మీరు కూడా ఈ స్కాండల్స్ వీటన్నిటి నుంచి బయటపడతారనేది నా ఒపీనియన్. నా దగ్గర ఏమీ లేవు అని అతను మీకు చెప్పే మాటలు నమ్మొద్దు. యాజ్ ఏ ఉమెన్ చెప్తున్నా, యాజ్ ఏ ఉమెన్ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చెప్తున్నాను. నన్ను ఈ పరిస్థితికి అతనే తీసుకొచ్చాడు. నాకు ఏ ఆడపిల్ల గురించి మాట్లాడి, ఏ ఆడపిల్ల అయినా ఏ అవసరం కోసం ఎవరింటికి వెళ్ళిందో నాకు అనవసరం. నా ఇంటికి వస్తే నేను మాట్లాడు. అది కూడా తప్పే. ఎందుకంటే మీకు ఏదో ఎంతో కొంత కష్టపడ్డారు లైఫ్స్లో, ఏదో ఒక పరిస్థితికి వెళ్ళారు. మీరు వచ్చారంటే అతను ఏం చెప్పాడు నాకు తెలీదు, కానీ అతను స్టాండ్ తీసుకోవట్లేదు. అతను వచ్చి అడ్రస్ చేయట్లేదు. మీకు స్టాండ్ తీసుకోవట్లేదు, నాకు స్టాండ్ తీసుకోవట్లేదు. సో దయచేసి ఒక్క విషయం మాత్రం అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇది నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ అనుకోండి. ఫోన్లో ఒక మాట మాట్లాడారు కదా, ఏంటది? ఇప్పుడు పెళ్లికి ముందు నువ్వు ఎలా తిరిగినా ఏం చేసినా ఓకేరా, పెళ్లి తర్వాత మటుకు చాలా మర్యాదగా పద్ధతిగా మలుచుకో అని ఏ తండ్రి అయినా చెప్తాడు. కానీ మగోడు అన్న తర్వాత ఆడవాళ్ళతో తిరగాలరా, ఎన్టీఆర్ లాంటి కూర్చోడా, ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది. వీడియో ప్లే చేయండి. తిరగాలరా, నేను అన్న మాటలు నేను చెప్పగలను, ధైర్యం ఉంది. ఇప్పుడు నాకు ఈ అమ్మాయి హీరోయిన్తో కాపురం చేస్తున్నాడు, హీరోయిన్తో వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ హీరోయిన్తో కట్టింది, మళ్ళీ 2వ హీరోయిన్తో కట్టింది. కట్టినప్పుడు నా సెల్ఫ్ వెరిఫికేషన్ చేసుకున్నా నిజం అబద్ధం అని. అదేమి పబ్లిక్లోనో ఎవిడెన్స్లోనో కాదుగా, ఫోన్ ట్రాపింగ్ చేస్తుంది. అది క్రిమినల్. నాదేంటి, నేను ఇక్కడ ఉన్నట్టు అమ్మాయి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏరియా ట్రాకింగ్ చేస్తుంది, ఫోన్ ట్రాకింగ్ చేస్తుంది. మరి దాన్ని ఏమంటారో నాకు తెలీదు, లొకేషన్ ట్రాకింగ్ చేస్తుంది. కార్లకి అయ్యో పెడుతుంది. అది నేను ఒకటి దొరికింది, మా కారు పెట్టింది. మా కారు ఎక్కడ ఉందో తెలియటానికి ఇంత పెట్టింది, అది తీసాము. నేను మీ కారు డ్రైవర్ ఎవరు? డ్రైవర్ కాదు, డ్రైవర్ పక్కన అదేంటో వెనకాల సైలెన్సర్ పక్కన పెట్టి వెళ్ళిపోయాడు. వాడు పెట్టి వెళ్ళిపోయాడు. ఎవడో ఒకడు పెట్టింది అక్కడ కాపలా, రోజు ఉంటున్నాడు. తెలుసు అటు పలానోడని మా అబ్బాయి చెప్పాడు, ఇటు గౌతమి మనిషి అని. మేము మామూలుగా కారు రోడ్డు మీద పెట్టి లోపల ఉంటాం కదా, ఎంతసేపు పెట్టాలి? అది పెట్టింది, తీశారు, వదిలేసేయండి. ఉందా మీ దగ్గర? ఉందా అది ఇప్పుడు? లేదు.
అసలు అదేమి కాదండి. ఇప్పుడు మీ ఫోన్ ట్యాప్ జరుగుతుందండి, ట్యాపింగ్ ట్యాపింగ్ జరగకుండా మా అబ్బాయి నేను మాట్లాడుకుంది ఎట్టొచ్చింది? నేను నిన్న మీ దగ్గరికి 11ంటికి వస్తానని ఎట్టొచ్చింది? నేను అడిగాను కదా సార్, మీరు అడిగారు కాబట్టి మీదే ఎవిడెన్స్ నాకు. నేను 11 గంటలకు వస్తానని నేను మీరు తప్ప ఎవరో మాట్లాడుకోవాలి. అవును, నేను మా అబ్బాయికి కూడా చెప్పలా. నిన్న వాళ్ళు వస్తున్నారని మీరు రాలేదా? వచ్చానండి, వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయా. అదే వాళ్ళు ఎందుకున్నారు అక్కడ ఆ టయానికి? ఎలా తెలిసింది వాళ్ళకి? ఎందుకు సార్ అంటే ఫేస్ టు ఫేస్? సార్, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎస్పీలని పెద్ద పెద్ద ఆఫీసర్లు అరెస్ట్ చేశారు. అది ఇది శ్రేణి క్రైమే. ఫోన్ ట్రాపింగ్ చేసిందని నేను అంటే చేయలేదని మీరు అనొచ్చు. నేను మా అబ్బాయి మాట్లాడుకుంది ట్రాపింగా కాదా? అది ఒకటి చెప్పండి. లేదు, నేను మీరు మాట్లాడుకుంది ట్రాపింగా కాదా? నేను అడిగితే చుట్టూ ఉన్న మనుషులు నా మనిషి ఒకళ్ళు ఉన్నారు, అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చారని కూడా ఏదో అన్నారు నాతో. ఇన్ఫర్మేషన్ వేరు, స్క్రీన్ మీద వాయిస్ తో సహా ట్రాకింగ్ రావడం వేరు. ఓకే, వచ్చిందా రాలేదా ఒకటి చెప్పండి నాకు ముందు. ఇప్పుడు ఇది మీ అబ్బాయి మీరు మాట్లాడుకున్న ఫోన్లు బయటకు వచ్చి మీరు వేసారు కదా సార్, అది కరెక్టా కాదు? వేసారా లేదా? వచ్చిందా లేదా? నేను నిన్న మీతో 11 గంటలకు కలిసారా? మరి కేసు పెట్టారా మీరు నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని? ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటంటే, ఆ అమ్మాయి మేము కూడా వదిలేసాం. ఇందా చెప్పే కదా, తప్పులు చేయనియాలి, ఎవిడెన్స్ ఆ అమ్మాయి ఇచ్చుకుంటుంది. ఎందుకంటే ఒక మీడియాకి వెళ్ళాము, కట్నం అడిగారు, లేదా కేసు పెట్టానని చెప్తుంది. ఒక మీడియాలోనేమో నన్ను కట్నం అడగలేదు, డెవలప్మెంట్కి అడిగాడని చెప్తుంది, మా నాన్నస్థానం డెవలప్మెంట్కి అడిగాడని చెప్తుంది. ఒక దాంట్లోనేమో వాడు పేదోడు, ఏమీ లేనివాడు, 5 ఏళ్ళు పోషిస్తాక నేనే పోషించాను, వాళ్ళకి బియ్యం పైకత్తులు నేనే పంపించాను మా మామగారికి అత్తగారికి అని చెప్తుంది. ఒక దాంట్లోనేమో బాత్రూమ్ లేదు, రేకుల షెడ్ అని చెప్తుంది. మళ్ళీ వెంటనే ఇంకోసారి వెళ్ళి గోడల్లో డబ్బులు ఉంటాయి, పగలు కొడితే లారీల్లో డబ్బులు వస్తాయి, నేను ఇప్పుడు మాట్లాడినాక కష్టమని కారులో వేసిపోతారు, డబ్బులు కట్టలని అని చెప్తుంది. ఓ దాంట్లో ఇంకోటి చెప్తుంది. ఓ దాంట్లో అంటే నువ్వే నీ అంతటి నువ్వే కమిట్ అయిపోతున్నావు తప్పులు. మాకు అది కావాలి, మా దగ్గర ఎవిడెన్స్లు లేవు. నువ్వు క్రిమినల్గా లాయర్ చదివో, నీ క్రిమినల్ లా తెలుసు. క్రిమినల్గా బెడ్రూముల్లో కెమెరాలు పెట్టో, లేకపోతే 2-3 ఏళ్ళ నుంచి ఆ రికార్డింగ్లు చేసో, బెడ్రూమ్లో ఆ రికార్డింగ్లు చేసో, లేకపోతే ఎక్కడన్నా లిఫ్ట్ దగ్గర ఒక అమ్మాయి కనపడితే ఫోటోలు తీసు, అయ్యో ఓడని ఏదో చేసుకున్నావు, ఉపయోగం లేదు వాటి వల్ల. 4 తీసుకోవటా పని చేయవు. కానీ ఇలా మాట్లాడడానికి కావాలన్నప్పుడు మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. బెడ్రూమ్ లో నేను చిన్న కెమెరా పెట్టుకున్నాను. ఆ అమ్మాయి దమ్ముంటే పెట్టమనండి, దమ్ముంటే పెట్టమనండి. రెచ్చగొడుతున్నారు కావాలని. నేను రెచ్చగొడుతున్నా, పెట్టమనండి. ఇప్పుడు పెట్టమనండి, ఫోన్ చేయండి, పెట్టమనండి. బెడ్రూమ్ది చేయండి, ఎక్కడి నుంచి వస్తే చూద్దాం, మాట్లాడదాం. మీరు అసలు తనతో ఈ ఇష్యూ జరిగింది కానీ ఒక్కసారి ఫోన్లో మాట్లాడారా? ఏ ఇష్యూ? ఈ ఇష్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక్కసారన్నా మాట్లాడటానికి ట్రై చేయటమో? ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను సార్, అంటే మీరు అంత నాలెడ్జ్ నాకు లేదు. నాకు ఎట్లా తెలిసిందంటే తెలంగాణలో ఫోన్ ట్రాపింగ్ అని చెప్పి ఎస్పీని అమెరికాలో ఉన్న ఎస్పీని కూడా తీసుకొచ్చారు. గవర్నమెంట్ లో జరిగిందేనే కదా ఇప్పుడు పెద్ద ఇష్యూ. ఆ ఇష్యూ అనేది మరి ఇదే అంటే ఎవరు ఈ అమ్మాయి వెనకున్న అంత పెద్ద శక్తి ఎవరు అనుకుంటున్నారు మీరు? తెలిసే ఉంటది కదా. శక్తుల గురించి తర్వాత మాట్లాడదాం సార్, శక్తుల గురించి తర్వాత మాట్లాడదాం. ఫోన్ ట్రాపింగ్ కేసేనా అని అడుగుతున్నా. ఇల్లీగలేనా? ఇల్లీగల్. ఓకే, అది చేసింది కదా, చేసిందా చేయలేదా? కరెక్ట్ చెప్పి నాకు లేదు సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.